వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పరమశివుడు తెలుగు రాష్ట్రాలలోనే ఎంతో భక్తి భావంతో ప్రతినిత్యం కూడా పూజిస్తూ ఉంటారు అనేక మంది భక్తులు. పరమశివుడు వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో వివిధ ప్రత్యేకతలతో అయితే దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఆలయాలు మన భారతదేశంలో అనేకం ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన ఆలయాలలోనే మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సర్పాకారంలో ఉన్న ఒక కొండ గుహలో అయితే స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఒకసారి ఆ ఆలయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం రండి. అనంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్మశానవాసి కైలాసపతి కొలువు తీరడానికి అలంకారాలు అక్కర్లేదు, అట్టహాసాలు అస్సలు వద్దు. కేవలం నిశ్చలమైన ప్రకృతి, పవిత్రమైన గాలి ఉంటే చాలు. ఆ బోళాశంకరుడు అక్కడ సాక్షాత్కరిస్తాడు. అలాంటి ఒక పరమ పవిత్రమైన ప్రకృతి సిద్ధమైన దివ్య క్షేత్రమే పోలవరం జిల్లా రంపచోడవరం వై రామవరం మన్యం ప్రాంతంలో కొలువై ఉన్న గోరబంద శివాలయం. దట్టమైన తూర్పు కనుమల అరణ్యాల మధ్య నిత్యం జలపాతాల నాదంతో అభిషేకించబడుతున్న ఈ క్షేత్రం భక్తుల పాలిట ఒక కైలాసం. కాశీ విశ్వనాథ్ టెంపుల్, గోరమంద, యార్లకట్ట గ్రామం. గుహ మోడల్లో ఉండే శివాలయం. ఇప్పుడున్న టెంపుల్ ఎదర కొండ ప్రాంతంలో, కొండలో గుహ మోడల్గా ఉంటుందండి. పూర్వంలో గిరిజనులు మేము పుట్టక ముందు ఒక పూజారి వెళ్ళి చేసేవాడు అనమాట. మహాశివరాత్రి రోజు ఆయన నైవేద్యం వండుకొని పట్టుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టేసి ఆయన మరచెంబు మర్చిపోయి కిందికి వచ్చాడు. కాలువ దాటి కిందికి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత అయ్యో మరచెంబు మర్చిపోయానని ఆయన మరచెంబు తీసుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాడు పైకి. వెళ్ళేటప్పుడు సాక్షాత్ పార్వతీదేవి అవతరించి మొత్తం దేవతలకి అందరికీ నైవేద్యం వడ్డిస్తున్నారట అమ్మవారు. వడ్డిస్తుంటే ఈయన వెళ్ళేటప్పటికి తల తీసుకుని వెళ్ళేటప్పటికి సిరివాసన నరవాసన నరులు వచ్చేస్తున్నారు. నువ్వు ఈ టైంకి నువ్వు రాకూడదు, నైవేద్యం పెట్టి వెళ్ళిపోయావు కదా, నువ్వు మళ్ళీ ఎందుకు రావాలి అనేసి ఆవిడ, ఇక నుంచి నువ్వు ఇక్కడ పూజలు చేయడం కానీ ఈ నైవేద్యం పెట్టడం కానీ జరగకూడదు, ఇక్కడికి మానవులు గట్ట ఎవరు రాకూడదు, ఇది మేము ఉండే కొలువైన కైలాసగిరి ఇది అని ఆవిడ బొటన వ్రేలుతో తన్నేస్తే ఆ చెంబు వచ్చి ఇప్పుడున్న టెంపుల్ దగ్గర పడిందనమాట. ఆ చెంబు శివలింగం మారుద్ది. అక్కడే ఇక్కడ నుంచి శివరాత్రి చేసుకోవాలి కానీ ఇక్కడ జన సంచారం గట్ట ఇక్కడ ఉండకూడదు అనేసి అమ్మవారు ఆజ్ఞాపిస్తే అది శంభులింగంగా మారితే ఇక్కడ చేస్తున్నారన్నమాట. అప్పటి నుండి మహాశివరాత్రి మా గిరిజనులు చేసుకోవడం జరుగుతుంది. టెంపుల్ ఇప్పుడున్న శివాలయం ఎదర ఆపోజిట్గా కొండ ఉంటుంది. ఆ కొండలో ఆ గుహలోని టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ గుహ మోడల్లో ఉంటుంది. అక్కడికి ఏమీ కనిపించదు, గుహనే ఉంటుంది, చీకటిగా ఉంటుంది. అయితే వెళ్ళొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వప్నంలో ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్లు, నంది కానీ భృంగి కానీ వీళ్ళందరూ కనిపించడం జరుగుతుంది. ఈ అనుభవం నాకు 2-3 సార్లు అనుభవం జరిగింది. అయితే ఆ టెంపుల్ చూడడానికి గుహ మోడల్గా ఉంటుంది. స్వప్నంలో అది టెంపుల్ మొత్తం రాతి గుహలు, రాతి అన్ని గోపురాలు గట్టి అన్నీ కనిపించడం జరిగింది. నాకైతే నా అనుభవంగా చెప్తున్నాను. ఈ గోరబంద క్షేత్రానికి ఉన్న అతిపెద్ద మహిమ ఇక్కడ గర్భగుడి రహస్యం. ఈ ఆలయం నరమానవుడు కట్టినది కాదు. ప్రకృతి సిద్ధంగా ఒక సర్ప ఆకారంలో ఉన్న కొండ గుహలో ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. సర్పం పడగ విప్పినట్లు ఉండే ఆ కొండ గుహ అంతర్భాగంలో గర్భగుడిలో ఆ సదాశివుడు కొలువయ్యున్నాడు. అంతటితో ఆ మహిమ ఆగలేదు. ఏ మానవుడు అభిషేకం చెయ్యక్కర్లేకుండానే ఆ గంగాదేవి స్వయంగా ఆ స్వామివారిని నిత్యం అభిషేకిస్తూనే ఉంటుంది. ఆ సర్పాకార కొండల పైనుంచి గుహ పైభాగం నుండి చుక్క చుక్కగా నీటి బిందువులు నిరంతరం ఆ శివలింగంపై పడుతూనే ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఆ పవిత్ర జలధారతో ఆ శివయ్యకు ఇక్కడ నిత్యం జలాభిషేకం జరుగుతూ ఉండడం ఇక్కడికి వచ్చే భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. తరతరాలుగా ఈ మన్యం ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఈ గోరబంద శివుడే సర్వస్వం.
అడవి తల్లిని నమ్ముకొని బ్రతికే ఇక్కడి గిరిజన బిడ్డలు ఈ మహాశివుడిని తమ ఇలవేల్పుగా ఆపద్బాంధవుడిగా కొలుచుకుంటారు. కాశీ విశ్వనాథ గుడి సందర్భంగా మేము ఇక్కడికి రావటం జరిగిందండి. మరి కాశీ విశ్వనాథ స్వామి విశిష్టత చాలా గొప్పదండి. మరి ప్రతి భక్తులు మహాశివరాత్రి రోజు భక్తులందరూ వస్తారు. కాకపోతే భక్తులందరూ వచ్చి అతని సేవలు తీసుకుంటారు. మరి కాశీ విశ్వనాథ స్వామి గుడి వద్ద కాశీగంగ పడుతూ ఉంటుంది. కాశీగంగ శివలింగంలో పడుతుంది. మరి ఎక్కడ లేని విశిష్టత మా కాశీ విశ్వనాథ గుడిలో ఉందండి. మరి అదేవిధంగా భక్తులందరూ వచ్చి పిల్లలు పుట్టేవారు, పిల్లల సంతానం కూడా కలుగుతుందండి. మరి ఎక్కడి నుంచో వస్తారు. మరి పొద్దుటగా స్నానం చేసి నందీశ్వరుని ఎత్తుకొని కాశీ విశ్వనాథ స్వామి గుడి వద్దలోనే కూర్చొని తడి వస్త్రాలతోనే అక్కడ పూజాది చేయించుకొని పిల్లలు పుట్టుటకు ఆ విగ్రహాన్ని పైకి భార్యాభర్తలు కూడా కూర్చొని తీసుకుంటారండి. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత తలనీళ్ళు కూడా తీసుకుంటారండి. ప్రతి ఏటా ఎంతోమంది పిల్లల్ని పుట్టడం జరుగుతుంది స్వామివారి దగ్గరికి రావటం వల్ల. మరి మనకు కావలసిన కోరికలు కూడా తీరుస్తున్నారు కాబట్టి. మరి అదేవిధంగా మరి పాత గుడి ఆపోజిట్లోనే ఉంది. ఆ గుడి అయితే ఇదివరకు పూజారి ప్రసాదాలు అన్నీ తీసుకుని వెళ్ళి పాత గుడిలో పెట్టేవారు. ఆ రోజుల్లోనే పూజారి గారు అక్కడికి వెళ్ళి పండ్లు పలహారాలన్నీ పెట్టేసి వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కమండలను మర్చిపోవడం వల్ల దాని గురించి మళ్ళీ రిటర్న్ వెళ్ళటం వల్ల మరి స్వామివారు భుజిస్తూ ఉండగా ఆ కమండలాలు తీసి ఎక్కడైతే నేను పారేస్తున్నానో అక్కడే మీరు పూజ చేయాలనేసి ఆ రోజు పూర్వం మరి ఆ విధంగా జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడున్న గుడిలోనే ఉత్సవాలన్నీ అన్నీ జరుగుతాయి. మరి పూజలు అన్నీ శ్రద్ధగా వహిస్తారు. మరి అదేవిధంగా మహాశివరాత్రి రోజే పూలు కూడా పూసేయి. మరి ఆ మహాశివరాత్రి రోజే మరి ఆ పూలు అక్కడ విశిష్టంగా పూసేది కాబట్టి మరి ఎంతో కొలువైన మహాశివరాత్రి రోజు మరి రాత్రి అంతా మేము జాగరం చేసి ఎన్నో వందలాది తేనెపట్లు ఉంటాయి. కానీ ఆ లైటింగ్కి ఏ విధమైన హానికరం కాకుండా మనుషుల్ని కూడా ఒక్కటి కూడా కుట్టదు. మరి అదే మిగతా రోజుల్లోనైతే అగరబత్తి వెలిగించడానికి నా భయం, అక్కడ మంట పెట్టడానికి కూడా భయంగా ఉంటుంది. మరి అదేవిధంగా మరి మైలు కీడుతో ఉన్నప్పుడు వచ్చినట్టయితే మరి అందులో చేరనివ్వవు. ఏదో రకమైన పూజ జరిపించుకొని వెళ్దామన్నా ఆ పూజ కూడా సెకండ్లోనే పూర్తి అవ్వకుండా మరి ఈగల కిందకి దిగిపోవటం జరుగుతుంది. మరి ఇదే విధంగా మా గురమంద కాశీ విశ్వనాథ గుడి ఇంకా డెవలప్మెంట్ అవ్వాలంటే మాకు రోడ్డు కన్వీనియంట్ కావాలి. అదేవిధంగా మరి 7 కిలోమీటర్ల దూరంలో చేసరాయిలో వాటర్ ఫాల్స్ ఉంది. తమకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా నేరుగా ఈ గుహాలయానికి చేరుకొని ఆ బోళాశంకరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. తమ మనస్సులోని కష్టాలను ఆవేదనను ఆ స్వామివారి పాదాల చెంత కుమ్మరించి మొక్కులు చెల్లించుకుంటారు. మానవ అరుపులు వినలేకపోయినా ఈ మన్యం బిడ్డల మూగ వేదనను ఆ పరమేశ్వరుడు ఆలకిస్తాడని ఇక్కడి వారు నమ్ముతారు. అందుకే అడవిలో ఏ ఆపద వచ్చినా రక్షించే కొంగు బంగారంగా తమ జీవితాలను నడిపించే సదాశివుడిగా ఇక్కడి గిరిజనులు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ క్షేత్రంలో మనల్ని విస్మయానికి గురిచేసే మరో అద్భుతం ఇక్కడి ఆలయ పరిసరాల్లో కనిపిస్తుంది. ఈ చుట్టుప్రక్కల ఉన్న అతిపెద్ద బండరాళ్లపై అద్భుతమైన దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. శతాబ్దాల క్రితం ఎవరో మహానుభావులు శిల్పులు ఎంతో శ్రద్ధతో ఈ రాళ్లపై శిల్పాలను చెక్కినట్లుగా ఇవి కనిపిస్తాయి. ఈ దట్టమైన అడుగుల మధ్య అంత పెద్ద బండరాళ్లపై దేవతల విగ్రహాలు ఎలా రూపుదిద్దుకున్నాయి అనేది ఇప్పటికీ ఒక రహస్యమే. కాలగమనంలో కొన్ని శిల్పాలు శిథిలమైనప్పటికీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తున్న దేవతామూర్తులు ఈ ప్రాంతానికి ఒక చారిత్రక ఆధ్యాత్మిక వైభవాన్ని అద్దేలా చేస్తున్నాయి. ఈ విగ్రహాలను చూస్తుంటే ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందో అర్థమవుతుంది. సర్పాకార కొండగుహ, నిత్యం సాగే ప్రకృతి జలాభిషేకం, మన్యం బిడ్డల కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడు, బండరాళ్లపై కొలువుదీరిన దేవతామూర్తులు, ఇవన్నీ కలిపితేనే గోరబంద శివాలయం.
నిత్యం బిజీ జీవితంలో పడి నలిగిపోతున్న మనుషులకు ఆధ్యాత్మికతతో కూడిన ప్రశాంతతను పంచే ఈ అద్భుత క్షేత్రాన్ని మీరు కూడా తప్పక సందర్శించండి. ఆ సదాశివుడి కృపా కటాక్షాలను పొందండి. ఓం నమ శివాయ అని ఆ బోళాశంకరుని పూజిస్తే కరిగిపోతాడు, ఆ భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాడు. అలాంటి ఆలయాల్లో అతి ముఖ్యమైన ఆలయం ఈ గొరబంద విశ్వేశ్వర స్వామి, కాశీ విశ్వనాథ విశ్వేశ్వర స్వామి ఆలయంగా ఇక్కడ గిరిజన భక్తుల నుంచి పూజలు అందుకుంటున్న ఈ శివయ్య ఆలయంలో అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ ఆలయం ఒక కొండ గుహలో, అంటే సర్పాకారంలో ఉన్న కొండ గుహలో స్వామివారి ఆలయం స్వయంభూ శివలింగం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న శివలింగం అయితే చూస్తున్నాం. మనం ఈ శివలింగంపై ప్రతి నిత్యం కూడా ఎండాకాలం వర్షాకాలం అనే కాలాలతో లేకుండా అన్ని చోట్ల కాలువలు ఎండిపోయినా సరే ఈ స్వయంభూగా వెలిసిన ఈ శివయ్య మీద ఈ కొండ గుహలోంచి ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటుంది ఆ గంగమ్మ తల్లి. స్వామివారికి అభిషేక సమయంలో స్వామివారిని దర్శించుకుని ఆ స్వామిని ఆ కోరిన కోరికలు ఏదన్నా కోరికలు చెప్పుకుంటే ఆ పరమశివుడు ఆ బోళాశంకరుడు పరవశించిపోయి ఇక్కడ గిరిజనుల కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. అందుకేనేమో ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివయ్యకి ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది. ప్రతి నిత్యం కూడా ఈ ఆలయానికి వందలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వయంభూగా వెలిసిన ఆలయంపై ఆ గంగమ్మ తల్లి ప్రతినిత్యం అభిషేకం చేయడంతో పాటు ఆ స్వామివారి అభిషేకంకి ఆ పడే ఆ నీటిని గనక దోశలతో పట్టుకుంటే పిల్లలు పుట్టిన వారికి ఆ ఏడాది పిల్లలు పుడతారా లేదా అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు సాక్షాత్కరిస్తుందని ఇక్కడ ఉన్న పురోహితులు అయితే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ నీళ్లను దోశట పడితే ఆ దంపతుల నేలలో పాలు కింద మారిపోతాయని, ఆ ఏడాది ఖచ్చితంగా వారికి పిల్లలు పుడతారనే ఒక నానుడు ఉండడంతో ఈ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి ఎక్కువగా కొత్తగా పెళ్ళైన దంపతులు, పిల్లలు పుట్టిన దంపతులు కూడా వేలాది మంది కార్తీక మాసాల్లోనూ శివరాత్రి సమయాల్లో వేలాదిగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ నీటిని సేకరిస్తూ ఉంటారు. అంటే ఈ కొండ గుహలలోంచి వస్తున్న ఆ నీటిని సేవిస్తే చాలు తమకున్న రోగాలు పోతాయని, స్వామి ఆలయానికి ఎదుటిగా ఉన్న కాలువలు స్నానాలు చేస్తే చర్మ రోగాలు పోతాయని ఒక నానుడు ఉండడంతో ఆ విశిష్ట సమయాలలోని సోమవారం, కార్తీక మాసం సమయాల్లో, శివరాత్రి సమయాల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి పోటెత్తి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ గిరిజనుల్లో గొరబంద విశ్వేశ్వర స్వామి ఒక పేరునైతే పెట్టుకుని ఒక నానుడిగా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కాశీ విశ్వనాథ అనే పేర్లు అయితే మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తమకు పిల్లలు పుట్టని వారు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వారికి కాశీ విశ్వనాథ విశ్వేశ్వర స్వామి, గొరబంద విశ్వేశ్వర స్వామి అంటూ రకరకాల పేర్లను పెట్టుకుని వారైతే స్వామి ఉన్న భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ నిత్యం కూడా ఈ కొండ గుహలోంచి అలా ఎప్పుడు కూడా నీటి బిందువు అలా స్వామివారిని నిత్యం కూడా అభిషేకం చేస్తూనే ఉంటుంది. అక్కడ ఎదురుకుండా ఒక నంది కూడా స్వయంభూగా వెలిశారు. ఆ నంది మీద కూడా ప్రతినిత్యం కూడా అలాగ నీటి చుక్కలు పడుతూనే ఉంటాయి ప్రతినిత్యం కూడా. అలాగే శివయ్యపై కూడా ఎప్పుడు కూడా నీటిని పడడం అంటే మనం ఎక్కడ చూసుంటాం, గంగాదేవి ఆ గంగాదేవి స్వయంగా కొండ గుహలోంచి వచ్చి స్వామివారిని అభిషేకం చేయడం, ప్రతినిత్యం కూడా అభిషేకం చేయడంతో ఈ ప్రాంతానికి అయితే చాలా విశిష్టత నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇది ఇంచుమించుగా వైరామరం మండలం, అంటే రాజమండ్రి మండల కేంద్రంగా సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వైరామరం మీదుగా వస్తే మాత్రం ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ గొరబంద ఆలయానికి కొద్దిపాటి శ్రమ అయినా సరే వేలాది మంది భక్తులు ఆ కాలువలను దాటుకుంటూ కూడా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీ గురబంద కాశీ విశ్వనాథ స్వామివారి దేవాలయం యార్లగడ్డ. ఇది సాక్షాత్తు ఆ దేవతలే వనదేవతలతో కలిసి నిర్మించుకున్న దేవాలయం. అయితే ఇక్కడ విశిష్టతలు, గుడి సర్పాకారంలో పెద్ద బండరాయి ఆకారంలో కలిగి ఉండటం, అలాగే ప్రతి శివరాత్రి మాసంలోనే పువ్వులు పూయటం, అలాగే పిల్లలు లేని దంపతులు శివరాత్రి రోజున మడి బట్టలతో స్నానం చేసి శివ పూజ అనంతరం నందీశ్వరుని ఆలింగనం చేసుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రతీతి. అలాగే ఆ సర్పాకార బండరాయి మీదుగా తేనెపట్లు ఈ మాసంలోనే కట్టును. ఇది ప్రకృతి పరంగా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు రోడ్డు కలిగేలాగా చూడాలని కోరుకుంటున్నాం. స్వామివారి ఆలయంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి,
ఆ కొండ గుహలో వెలిసిన శివయ్యకు గంగాదేవి అభిషేకం చేస్తున్న దృశ్యం అయితే మరొకటి. ఈ పుట్ట ఇది ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఈ పుట్ట అయితే ఉందని ఇక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ నాగుపాము ఎప్పుడు కూడా స్వామివారికి కాపలాగా ఉంటుందని, ఇక్కడ పాలు కూడా పెట్టారు భక్తులు. ఎప్పుడు కూడా ఆ నాగమ్మ తల్లి ఆయన వచ్చి ఇక్కడైతే పాలను స్వీకరించి ఆ స్వామివారికి ఎప్పుడు కూడా ఎదుట అయితే మాత్రం కనిపిస్తూ ఉంటారని, అంటే కొన్ని సమయాల్లో మాత్రమే ఈ పుట్టల నుంచి పాము వచ్చే పాలు తాగి వెళ్తూ ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. ఈ సాక్షాత్తు దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారని, ఇక్కడ గిరిజనుల యొక్క జీవన విధానాలను బట్టి వారి కష్టాలు తొలగించే విధంగా ఈ పరమశివుడు ఎప్పుడు కూడా తమ కరుణ కటాక్షాలు కరుణిస్తూ ఉంటారని ఇక్కడ గిరిజనులు చెబుతున్న పరిస్థితి. ఇక్కడ అన్ని కూడా దేవతలు చెప్పిన శిల్పాలు అయితే మాత్రం మనకి కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు ప్రకృతి రమణీయ దృశ్యాలు, చుట్టూ పచ్చని కొండలు, గలగల పారే సెలయేరు, పక్షుల కిలకిలా రావాలు, ఇవన్నీ కూడా ఈ ఆలయానికి చేరుకుంటే ఆ మనసు మాత్రం మానసిక ఉల్లాసానికి వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు ఈ శివాలయంలో గడిపితే చాలు మనశ్శాంతిగా ఉండడంతో పాటు ఒక రకమైన అనుభూతి కలుగుతుందని ఇక్కడ వచ్చిన అనేక మంది చెబుతున్న పరిస్థితి. వేలాది మంది భక్తులు కార్తీక మాసం శివరాత్రి సమయాల్లోనే కాకుండా ప్రతి సోమవారం కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారికి, అంటే అక్కడ స్వామివారికి గంగమ్మ తల్లి అభిషేకం చేస్తూ ఉండగా ఆలయ కమిటీ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా అయితే శివలింగాలను ఏర్పాటు చేశారు. ఆ శివలింగాలకి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ శివలింగాలకు పంచామృత అభిషేకాలు చేస్తూ వారు కోరికలు అయితే చెబుతూ ఉంటారు. ఆ కోరికలు నెరవేరిన అనంతరం మళ్ళీ ఈ ఆలయానికి చేరుకొని వారు మొక్కుబడులు తీర్చుకున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం.